అన్నం ఉడికిందా లేదా తెలుసుకోవడానికి కుండ లోపల చేయి పెట్టాల్సిన అవసరం లేదు. ఒక్క మెతుకు ముట్టుకుంటే తెలిసిపోతుంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎంత మోసకారి ప్రభుత్వమో తెలుసుకోవడానికి చిన్న ఉదాహరణ చాలు. ఇవాళ మీరు స్టేట్మెంట్ చూసింటారు పేపర్లలో. ఎలక్షన్లకు ముందేమో వరికి బోనస్ ఇస్తాం, అన్ని పంటలకు బోనస్ ఇస్తాం, బియ్యంకి వరి ధాన్యానికి కూడా బోనస్ ఇస్తామన్నాడు. మేనిఫెస్టోలో పెట్టిండు 2183 ఎంఎస్పీ ఉన్నది, 500 బోనస్ కింటాల్కు కలిపితే 2683 రూపాయలు ఇస్తా అని చెప్పిండు. 2183 అంటే దొడ్డు వడ్లకు ఇచ్చిన ఎంఎస్పీ 2183. దాని మీదకెళ్ళి 500 ఇస్తా అని మేనిఫెస్టోలో పెట్టిండు. నిన్న స్టేట్మెంట్ ఇచ్చిండు క్యాబినెట్ తర్వాత, దొడ్డు బియ్యంకి ఇయ్యం, సన్నాలకే ఇస్తామంటున్నాడు. సన్నాలు తెలంగాణలో పండించేది కేవలం 10-15% మాత్రమే. 85-90% పండించేది దొడ్డు బియ్యం. అసలు యాసంగిలో తెలంగాణలో సన్నాలు వండ